హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది పర్సంటేజెస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్సంటేజ్ అనే టాపిక్ ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో చాలా క్వశ్చన్స్ ఎక్కువగా పర్సంటేజ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ కన్సిడర్ చేసుకున్నా కనీసం 10 క్వశ్చన్స్ పర్సంటేజ్ అనే టాపిక్ కనపడుతూ ఉంటుంది. అంటే పర్సంటేజ్ అనే టర్ము 10 క్వశ్చన్స్లో కనపడుతూనే ఉంటుంది. అట్లీస్ట్ 10 క్వశ్చన్స్, ఇంకా మోర్ దెన్ 10 క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి పర్సంటేజ్ అనే టాపిక్ ఓన్లీ పర్సంటేజ్ టాపిక్ మీద కాదు, ప్రతి టాపిక్లోనూ పర్సంటేజ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే రేషియో అండ్ ప్రపోర్షన్లో అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్లో అవ్వచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అవ్వచ్చు, అలానే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. సో ప్రతి టాపిక్లోనూ కూడా ఈ పర్సంటేజ్ అనే టాపిక్ ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి పర్సంటేజ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్సంటేజ్ టాపిక్ కనుక మీకు రాలేదు అంటే మీరు చాలా వెనకబడి ఉన్నట్టు, అంటే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెనకబడి ఉన్నట్టు. కాబట్టి డెఫినెట్గా పర్సంటేజ్ అనే టాపిక్ అందరికీ రావాలి. సో ఈ వీడియో స్టార్టింగ్ నుండి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఫర్దర్గా ఫుల్ వీడియోస్ మొత్తం పర్సంటేజ్లో ఓవరాల్గా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, ఓవరాల్గా ఏవైతే మెథడ్స్ ఉంటాయో అన్నీ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉండండి. ఓకే, టాపిక్లోకి వెళ్తే, సో వాట్ ఈజ్ పర్సంటేజ్? సో Percentage is a fraction whose denominator is always 100. Okay, percentage is a fraction whose denominator is always 100. So for example, x percent is represented by x percent. So percent mean percent. Cent means సెంచరీ. సో మనం క్రికెట్లో చూస్తూనే ఉంటాం, సెంచరీ చేసాడు అన్న. సెంచరీ అంటే ఎంత? 100. అంటే పర్ సెంచరీ అనమాట మీనింగ్ ఇది. పర్ సెంచరీ అంటే పర్ 100కి, పర్ అంటే మనం తెలుగులో ప్రతి అంటాం కదా. సో ప్రతి 100కి మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ x% అనేది ఏమవుతుంది మనకి? x/100. అంటే ప్రతి 100కి ఎక్స్ని ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేస్తున్నాం కాబట్టి పర్సెంట్ అన్నాం. సెంట్ అంటే సెంచరీ, సో పర్సంటేజ్. ఓకేనా? సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం x% అనేది. ఓకేనా? నెక్స్ట్, పర్సంటేజ్ టాపిక్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే మనం దీనిలో తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 20% ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అనే క్వశ్చన్లో ఉంది. ఓకేనా? సో ఒక కేసులో మనకి ఏమొచ్చిందంటే 20% ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అని వస్తే, 20% ఫెయిల్ అయ్యారంటే కంపల్సరీగా మనకి 80% పాస్ అయి ఉంటారా? సో 20% ఫెయిల్ అయ్యారు అంటే ఖచ్చితంగా 80% పాస్ అయి ఉంటారు. సో 80% పాస్ అనేది మనకి క్వశ్చన్లో ఉండదు, కానీ 20% ఫెయిల్ అనేది మన క్వశ్చన్లో ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవాలి, 20% ఫెయిల్ అయ్యారంటే కరెక్ట్గా 80% మనకి పాస్ అయి ఉంటారు అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం వెంటనే రాసుకోగలగాలి. సో ఇక్కడ పాస్కి ఫెయిల్కి మధ్యన డిఫరెన్స్ ఎంత అని అడిగాడు అనుకోండి. సో పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది? 60% అనమాట. ఓకేనా? సో అంటే 20% ఫెయిల్ అయ్యారు, 80% పాస్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఎంత? 60%. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, సెకండ్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. రామ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు అనుకోండి. సో అంటే రామ్కి సమ్ శాలరీ వస్తుంది. ఆ శాలరీ అనేది ఎంత అవుతుంది మనకి? సో ఎవ్రీ వాల్యూని మనం ఖచ్చితంగా దేనికి ఇమాజిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం 100%కి ఇమాజిన్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఐటమ్ని, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ప్రతి పాయింట్ని మనం 100%కి ఇమాజిన్ చేసుకోవాలి. అంటే ఒరిజినల్ వాల్యూ అనమాట. ఒరిజినల్ వాల్యూని ఎప్పుడు కూడా 100%గా అనుకోవాలి. సో దీనికి మనం ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అన్నది మనం దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా. సో రామ్ ఒరిజినల్ శాలరీ ఎంత అయ్యిద్ది ఇప్పుడు? సో రామ్ ఇన్కమ్ 100% అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు రామ్ ఇన్కమ్ 100% అయితే ఏమవుతుంది? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? రామ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. సో ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఇంక్రిమెంట్ వేసాడు అనమాట. రామ్కి ఏం చేశారు? రామ్కి ఇంక్రిమెంట్ వేశారు. ఇంక్రిమెంట్ ఎంత వేశారు? 20%. సో ఇప్పుడు రాము న్యూ ఇన్కమ్ ఏమవుతుంది?
సో 100+20, సో 120% అనేది న్యూ ఇన్కమ్ అవుతుందన్నమాట. ఓకేనా. అంటే క్వశ్చన్లో మనకి ఏమిస్తాడు, రామ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు అనుకోండి. రామ్ది యాక్చువల్గా 100% ఉంటుంది. అంటే వాడికి 10,000 వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, లేదంటే 1 lakh వచ్చినా, సో ఎంత వచ్చినా మనం దాన్ని ఏమనుకోవాలంటే ఫస్ట్ 100% అనుకోవాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్యూ రూపంలో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ శాలరీ 10,000 అనుకోండి. ఓకేనా. సో రామ్ శాలరీ మామూలుగా 10,000 వస్తుంది. ఇప్పుడు ఆ కంపెనీ వాడు ఏం చేశాడంటే 20% ఇంక్రీజ్ చేశాడు. ఓకేనా. 20% ఇంక్రీజ్ చేయడం అంటే ఇప్పుడు దీన్ని 20% ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దీనిలో 20% ఏమవుతుంది, 20% అంటే 20/100. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 2 into 1 2000 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. అంటే రామ్ ఒరిజినల్ శాలరీ 10,000, ఇంక్రిమెంట్ ఏమో 2000. ఇప్పుడు న్యూ శాలరీ ఏమవుతుంది, సో 10,000 + 2000 అంటే 12,000 అనేది రామ్ న్యూ శాలరీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకుని, సో ఏమైతే ఇచ్చాడో మనం ఏం చేయాలన్నది మనం చేసుకుంటూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ పర్సంటేజెస్లో కొన్ని వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కొన్ని వాల్యూస్ ఇస్తాడు పర్సంటేజెస్, అవి మనం డైరెక్ట్గా వాల్యూస్ చేయగలిగితే మనం కొంచెం స్పీడ్గా చేయగలుగుతాం అనమాట. సో అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పర్సంటేజ్ని ఏమనుకోవాలన్నాను, 100% అనుకోవాలన్నాను. సో 100% అంటే ఎంత అవుతుందంటే 1, దాని వాల్యూ ఎంత 1. అంటే 1 = 100%. సో 1/2 = 50%. 1/3 = 33 1/3%. 1/4 = 25%. 1/5 = 20%. 1/6 = 16 2/3%. 1/7 = 14 2/3%. 1/8 = 12.5%. ఓకేనా. సో నెక్స్ట్ 1/9 = 11 1/3%. సో 1/10 అంటే మనకి 10% అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 1/11. సో 1/11 అంటే 9 1/11%. నెక్స్ట్ 1/12 అంటే 8 1/3%. నెక్స్ట్ 1/13. సో 1/13 ఏమవుతుందంటే 7 9/13%. నెక్స్ట్ 1/14 అంటే ఎంత అవుతుందంటే 7 1/7%. 1/15 ఏమవుతుందంటే 6 2/3%. నెక్స్ట్ 1/16 ఏమవుతుందంటే 6 1/4%. సో ఈ వాల్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి మనం క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ 9 1/11% ఇచ్చాడు అనుకోండి. సో 9 1/11 అంటే మనకి కొంచెం క్లమ్జీగా ఉంటుంది, వాల్యూ ఎంతో ఐడియా రాదు. అలాంటప్పుడు ఇది గుర్తుంది అనుకోండి, సో దీని ప్లేస్లో 1/11 డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నాను. సో 9 1/11% ఆఫ్ 110 అని అడిగాడు అనుకోండి క్వశ్చన్లో. సో మీకు ఒక 9 1/11% అనేది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. చేయొచ్చు, కానీ చూడగానే మీకు కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. అప్పుడు దీని వాల్యూ మనకు తెలిసిందనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 1/11 × 110. సో ఇది దీనిలో 10 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10. అంటే ఆ విధంగా మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏ వాల్యూ అయినా ఈ వాల్యూ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/12 8 1/3 అంటే ఏంటో మనకు ఐడియా ఉందనుకోండి. సో దీన్ని బట్టి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 = 100% అయ్యిందంటే డెఫినెట్గా 2 = ఎంత అవుతుంది, 200% అవుతుంది. ఓకేనా. సో 3 = 300%. అంటే 100% = 1 రివర్స్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి. 100% = 1, 200% = 2, 300% = 3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 50% = ½ అయితే నెక్స్ట్ ఏమవుతుంది 1/4 అంటే ఎంత అవుతుంది, 1/4 అంటే దీన్ని హాఫ్ చేయడం. దీన్ని హాఫ్ చేస్తే ఎంత అయింది మీకు 25%. ఓకేనా. మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తే ఎంత అవుతుంది, 1/4 హాఫ్ చేస్తే 1/8. సో 1/8 అంటే 25% హాఫ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 12.5%. సో వచ్చిందా 1/8 = 12.5. సో ఈ విధంగా వీటిలో ఒక వాల్యూ ద్వారా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 1/3 = 33 అయితే 2/3. సో 2/3 ఏమవుతుందంటే 66
2/3% అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 3/3 అంటే 1 కాబట్టి 100% సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువగా ఈ వాల్యూస్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఏంటిది 33 1/3 = 1/3, 66 2/3% = 2/3 అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, 66 2/3% ఆఫ్ 300 అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి మనకి. సో దీన్ని వాల్యూని మనం చూడగానే మనకి ఎక్కువ బిగ్గా కనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ 33 1/3 అంటే ఆన్సర్ ఏమవుతుంది, 1/3 అవుతుంది. సో 66 2/3 అంటే ఆన్సర్ ఏమవుతుంది, సో 2/3 అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఏమైతే ఇక్కడ మనం 2/3 × 300 వేసుకోవచ్చు. సో 3 దీంట్లో 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 × 100 ఏమవుతుంది, 200 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఆ వాల్యూస్ కనుక మనకు ఐడియా ఉంటే ఈజీగా పర్సంటేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ 1/5% = 20%. సో 1/5 = 20% అయితే 2/5 ఏమవుతుంది, సో 1/5 = 20 అయితే 2/5 40% అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 3/5 = 60% అవుతుంది. అలానే 4/5 = 80%. సో ఈ వాల్యూస్ కూడా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనకు 1/5 వాల్యూ గుర్తుంటే 2/5 వేయచ్చు, 3/5 4/5 కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా 1/6 అంటే 16 2/3. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వాల్యూ కూడా. నెక్స్ట్ 1/7 1/8. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 1/7 వచ్చినప్పుడు ఇక్కడ 14 వస్తుంది మీకు డెఫినెట్గా. ఓకేనా. అలానే 1/14 వచ్చినప్పుడు ఇక్కడ 7 వస్తుంది. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1/7 వచ్చినప్పుడు మనకు వాల్యూలో ఇక్కడ 14 వస్తుంది, 1/14 వచ్చినప్పుడు వాల్యూలో 7 వస్తుంది. అదేవిధంగా 1/9 వచ్చినప్పుడు ఇక్కడ 11 వస్తుంది, 1/11 వచ్చినప్పుడు 9 వస్తుంది. సో ఇవి రెసిప్రోకల్ అవుతూ ఉంటాయి వాల్యూస్. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16 1/16% = 6 1/4. సో దీన్నే మనం 6.25% అని కూడా రాసుకోవచ్చు. ఈ వాల్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ వాల్యూస్ మనకి గుర్తుంటే ఈజీగా మనం ఏదన్నా పర్సంటేజ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ బై హార్ట్ చేస్తారో లేదంటే మీకు నచ్చిన మోడల్లో మీరు ఇమాజిన్ చేసుకుంటారో చేసుకోండి. మొత్తం మీద ఈ కనీసం అంటే ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయి, కనీసం ఈ వాల్యూస్ గుర్తుంటే మీకు ఈజీగా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా నోట్ చేసుకున్న వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ what person more than A is what person more than B, లేదా A is less what person less than B. ఓకేనా. సో ఈ విధంగా మోరు లేదా లెస్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చాడు క్వశ్చన్లో మనకు అనిపించింది అనుకోండి. సో అప్పుడు ఏ విధంగా రాసుకోవాలంటే ఇక్కడ దాన్ బి అన్నాడు. ఓకేనా. దాన్ బి అంటే దాని అర్థం ఏంటి, కంపేర్డ్ అంటే బీతో కంపేర్ చేస్తున్నాడు అనమాట ఏని. ఇది ఏమవుతుందంటే దాన్ అన్నాడు కాబట్టి సో బి. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏం రావాలంటే డిఫరెన్స్ రావాలన్నమాట. సో డిఫరెన్స్ ఇంటూ మనకు పర్సంటేజ్ కదా కావాల్సింది ఇంటూ 100. ఓకేనా. సో ఇన్ కేసు అలా కాకుండా మనకి బి ఈజ్ వాట్ పర్సన్ మోర్ దాన్ ఏ అన్నాడు అనుకోండి. బి ఈజ్ వాట్ పర్సన్ మోర్ ఆర్ లెస్, ఇది కూడా అంతే. సో లెస్ దాన్ ఏ అని అన్నాడు అనుకోండి. ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి కింద మనకి ఏముండాలి, కింద ఏ ఉండాలి. సో ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏకి బీకి డిఫరెన్స్ ఇంటూ 100. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో ఇవి కూడా మీరు కీ పాయింట్ నోట్ పాయింట్ కింద రాసుకోండి. నెక్స్ట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ రవి. సో రవి శాలరీ ఈజ్ 20% మోర్ దాన్ రవి శాలరీ ఈజ్ 20% మోర్ దాన్ కిరణ్ శాలరీ. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రవి శాలరీ ఈజ్ 20% మోర్ దాన్ కిరణ్ శాలరీ. ఓకే. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే కిరణ్ శాలరీ రవి కంటే ఎంత తక్కువ అని అడుగుతాడు. ఇక్కడ మన క్వశ్చన్లోనేమో రవి శాలరీ కిరణ్ కంటే 20% ఎక్కువ అని ఇచ్చాడు. మనకి అడగడం ఏ విధంగా అడుగుతాడంటే కిరణ్ శాలరీ రవి శాలరీ కంటే ఎంత శాతం తక్కువ అని అడుగుతారు. చాలామంది 20% ఎక్కువ కాబట్టి తక్కువ అంటే 20% అని పెట్టేస్తారు డైరెక్ట్గా. సో 20% కాదు. ఓకేనా. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే సో సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 20% అంటే మీకు వాల్యూస్లో ఏం చెప్పాను, 20% అంటే 1/5. 20% అంటే మనకి ఎంత 1/5.
సో 1/5 కాబట్టి సో దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు మనకి క్వశ్చన్లో మోర్ దాన్ అని ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలంటే సో ఈ టూ నెంబర్స్ని యాడ్ చేయాలి. సో 2 నెంబర్స్ని యాడ్ చేసి డినామినేటర్లో వేసుకోవాలన్నమాట. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు 1/6 ఇంటూ మనకు పర్సంటేజ్ కావాల్సింది 100. సో ఏమవుతుంది ఇది 50/3. సో 50/3 అంటే ఏమవుతుంది మళ్ళీ 16 2/3% అవుతుంది అనమాట. ఓకేనా, అంటే కిరణ్ శాలరీ రవి శాలరీ కంటే ఎంత తక్కువ 16 2/3% తక్కువ. సో ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ మనకి సో రవి శాలరీ ఈజ్ 20% లెస్ దాన్ కిరణ్ శాలరీ అని ఇచ్చాడు ఇప్పుడు క్వశ్చన్. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రవి శాలరీ 20% లెస్ దాన్ కిరణ్ శాలరీ అని ఇచ్చాడు. మన క్వశ్చన్ అడగడం ఏం అడుగుతున్నాడంటే కిరణ్ శాలరీ రవి శాలరీ కంటే ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చిన ఏం చేయాలి, సో ఫస్ట్ 20%. సో ఇదేంటిది 20%. సో 20% అంటే ఎంత మనకి ఇప్పుడు 1/5. సో ఇక్కడ లెస్ అన్నాడు, ఇందాక క్వశ్చన్లో మోర్ అన్నాడు కాబట్టి 2 యాడ్ చేసి కింద వేసుకున్నాం. ఇక్కడ లెస్ అన్నాడు కాబట్టి ఒకదానిలో ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 1/1 నుంచి 5 అంటే దీనికి డిఫరెన్స్ ఎంత 4 ఇంటూ మన పర్సంటేజ్గా కావాల్సింది 100. సో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 25 టైమ్స్, అంటే 25% ఎక్కువ అనమాట. ఏంటిది కిరణ్ శాలరీ రవి శాలరీ కంటే 25% ఎక్కువ. ఓకేనా, సో ఇది 16% తక్కువ. సో ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు, డైరెక్ట్గా ఈ ఆన్సర్లు పెట్టేస్తుంటారు. సో ఈ మెథడ్ చాలా ఈజీ మెథడ్ ఇది. సో ఈ మెథడ్ మీకు తెలిసిందంటే ఈజీగా మీరు తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లో పర్సంటేజ్ ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్లో పర్సంటేజ్ ఇస్తే అప్పుడు మనం ఏం చేస్తాం /100 రాసుకుంటాం. ఓకేనా, ఇన్ కేసు మనల్ని క్వశ్చన్లోనే పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇంటూ 100 చేయాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకి క్వశ్చన్లో పర్సంటేజ్ ఇచ్చేస్తే ఆ వాల్యూ ప్లేస్లో ఏం చేసుకుంటామంటే 1/100 అంటే డినామినేటర్లో 100 వేసుకుంటాం, డివైడ్ చేస్తాం అన్నమాట 100తో. మనకి పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, పర్సంటేజ్ కావాలి ఎంత పర్సంటేజ్ అని కావాలన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని వచ్చిన వాల్యూని 100తో మల్టిప్లై చేయాలి. సో ఇది మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 20% ఆఫ్ 50 అని అడిగాడు అనుకోండి. సో ఏమవుతుంది 20/100 ఇంటూ 50. సో 50 దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 దీనిలో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 20% ఆఫ్ 50 ఎంత అవుతుంది మనకి 10 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50 అని అడిగాడు అనుకోండి. 50లో 20 ఎంత పర్సెంట్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సో 20/50 ఇంటూ 100 వేయాలి. సో 50 దీనిలో 2 టైమ్స్ దేర్ఫోర్ 40% అనేది మనకి ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి డివైడెడ్ బై 100 వేసుకున్నాం, ఇక్కడ మనకి పర్సంటేజ్ వాట్ పర్సెంట్ అని అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసుకున్నాం. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్సంటేజ్లో మల్టిప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి. సో మల్టిప్లికేషన్స్ అంటే 60% ఆఫ్ 20 అని అన్నాడు అనుకోండి, 60% ఆఫ్ 20. సో దీనికి డైరెక్ట్గా మళ్ళీ /100% అలా వేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏమవుతుందంటే 6 × 2 ఎంత 6 × 2 12. సో డైరెక్ట్గా 12 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. సో మనం 60%లో /100 రాస్తాం కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ 25 ఎంత అని అడిగాడు అనుకోండి. 50% ఆఫ్ 25 ఎంత అంటే సో ఫస్ట్ నార్మల్గా మనకి 2 zeros ఉంటాయి, ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ కూడా డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 5 25s ఎంత అవుతుంది 125 అవుతుంది. ఓకేనా, 5 25s 125 అవుతుంది. సో ఇక్కడ మరి 2 zeros ఉంటే క్యాన్సిల్ చేస్తున్నాం, 2 zeros లేవు కాబట్టి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా, సో 12.5 అవుతుంది. ఎంత 50% ఆఫ్ 25 అంటే 25లో హాఫ్ ఎంత 12.5 కదా. ఓకేనా, సో ఇది మల్టిప్లై చేయడం అంటే ఈజీగా మనం వాల్యూస్ని మల్టిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ అలా కాకుండా మనకి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 61% ఆఫ్ 30 ఎంత అని అడిగాడు అనుకోండి. సో దీన్ని ఈ విధంగా వాల్యూస్ అడిగినప్పుడు ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో స్ప్లిట్ ఎలా చేస్తాం 60 + 1% ఆఫ్ 30. సో ఇదంతా మనం రాయని అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. సో నెక్స్ట్ ఏమైతుంది ఇప్పుడు 60% ఆఫ్ 30 అంటే 6 3s 18. సో +1% ఆఫ్ 30, 1% ఆఫ్ 30 ఎంత సో 10% ఎంత అవుతుంది
10% 3 అవుతుంది. 10% 3 అంటే 1% ఎంత అవుతుంది? 0.3. సో 0.3. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 18.3 అనేది మనకి డైరెక్ట్గా ఇలా స్ప్లిట్ చేయడం వల్ల ఆన్సర్ వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం బై 100 అనేది రాసుకునే అవసరం లేదు. సో ఇన్ కేస్ ఇంకో ప్రాబ్లం చూస్తే 22% ఆఫ్ 42 ఎంత అని అడిగాను. 22% ఆఫ్ 42 ఎంత అంటే, సో మళ్ళీ దీన్ని సేమ్ ఎట్లా రాసుకోవచ్చు? 20 + 2% ఆఫ్ 42. ఇప్పుడు 242s ఎంత? 242s 84. ఇక్కడ మరి ఒక జీరోనే ఉంది కదా రెండు చోట్ల, కాబట్టి 8.4 ప్లస్ 2% ఆఫ్ 42 ఎంతో కావాలి మనకి. ఓకేనా? సో 2% ఆఫ్ 42 ఏం చేసుకోవచ్చు? 1% 0.42, 2% 0.84. సో 0.84. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? 4 to 9.2% అవుతుంది. 22% ఆఫ్ 42 = 9.24 వచ్చింది. ఓకేనా? సో ఇదే మీరు నార్మల్గా 22% ఆఫ్ 42 క్యాలిక్యులేట్ చేశారనుకోండి, చాలా టైం పట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. 22% అంటే 22/100 ఇంటూ 42. సో దీనిలో 2 టేబుల్ 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 11 టైమ్స్, దీంట్లో 21 టైమ్స్ 2 టేబుల్, దీంట్లో 25 టైమ్స్. అంటే 11 21s ఎంత? 11 21s ఎంత మల్టిప్లై చేయాలి ఇక్కడ? 231 డివైడెడ్ బై 25. సో ఎన్ని టైమ్స్? 9 టైమ్స్ 225. సో రిమైండర్ ఎంత? సో రిమైండర్ 6, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటారు. నెక్స్ట్ 2 టైమ్స్ 50, రిమైండర్ 10. సో నెక్స్ట్ 0 పెట్టుకుంటే 4 టైమ్స్ 100. సో 0. సో ఎన్ని టైమ్స్? 9.24. సో మీకు క్యాల్కులేషన్ ఎంత లెందీగా అవుతుందో చూడండి. సో అందువల్ల ఇలా స్ప్లిట్ చేసుకుని మనం ఆన్సర్ రాసుకుంటే చాలా ఈజీగా మనకి ఆన్సర్ వస్తుంది. ఇది స్ప్లిట్టింగ్ చేసుకునే మెథడ్ అనమాట. ఓకేనా? ఇది మనకి పర్సంటేజ్ సంబంధించిన బేసిక్స్. ఇప్పుడు కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అవి ఏంటంటే అవి మనకి అర్థమైతే వాటి మోడల్లో ఉన్న టఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అవి చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, ఇది ఆల్రెడీ చేసాం ప్రాబ్లం మనం, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ రవి ఈజ్ 20% మోర్ దెన్ రామ్, దెన్ ద ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈజ్ హౌ మచ్ % లెస్ దెన్ దట్ ఆఫ్ రవి. సో ఇప్పుడు రవి శాలరీ 20% మోర్ దెన్, సో ఎవరిది? రామ్ శాలరీ అంట. అంటే ఇప్పుడు రవి శాలరీ రామ్ కంటే 20% ఎక్కువ. ఇప్పుడు రామ్ శాలరీ రవి కంటే ఎంత తక్కువ అని అడుగుతాడు, రివర్స్లో అడుగుతున్నాడు అనమాట. సో అంతేగాని డైరెక్ట్గా 20 ఆన్సర్ పెట్టకూడదు. మీకు ఆల్రెడీ ఇందాక షార్ట్ కట్ చెప్పాను కదా. ఏంటి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1/5గా రాయొచ్చు. ఇక్కడ మోర్ దాన్ అని ఇచ్చాడు కదా. సో మోర్ దాన్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి డినామినేటర్లో రాసుకోవాలి. కాబట్టి 1 + 5 ఎంత అవుతుంది? 6 ఇంటూ 100. సో ఇదేమవుతుంది? ఇందాక ఆల్రెడీ చేసాం కదా. 50 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, 50/3 అంటే 16 2/3% లెస్ అనమాట. ఓకేనా? 16 2/3% లెస్. ఇక్కడ లెస్సా మోరా అని కూడా ఆప్షన్లు ఇస్తాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో అది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, పంకజ్ శర్మ హ్యాస్ టు స్కోర్ 40% మార్క్స్ టు గెట్ త్రూ. ఇఫ్ హీ గెట్స్ 40% మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 40 మార్క్స్, దెన్ ఫైండ్ ద టోటల్ మార్క్స్ సెట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? సో ఇక్కడ పంకజ్ అనే ఒక అతను ఉన్నాడంట. అతనికి పాస్ అవ్వాలంటే ఎంత రావాలంట? 40% రావాలంట. అంటే పాస్ మార్క్ ఎంత ఇక్కడ? సో పాస్ మార్కు 40%. ఓకేనా? సో పాస్ మార్క్ 40% అంటే వాడికి ఎంత వచ్చినాయి అంట? 40 మార్కులు వచ్చినాయి. 40 మార్క్స్ వచ్చినాయి. 40 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే వాడికి 40 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? 40 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే దీని ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ పాయింట్ 40 మార్కులు వాడికి వచ్చినాయి, 40 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడంటే ఈ 40 మార్కులు వీడికి కలిపేసాం అనుకోండి, అప్పుడు పాస్ అయినట్టే కదా. అంటే టోటల్ ఎంత ఇప్పుడు మనకి? 80 మార్క్స్. అంటే ఆల్రెడీ పాస్ పర్సెంట్ ఎంత? పాస్ మార్క్స్ 40% కాబట్టి వీటికి వచ్చిన పాస్ మార్క్స్ ఎంత అవుతాయి? ఇప్పుడు 80 అవుతాయి. సో దేర్ ఫోర్ 40% మనకి ఎంత అవుతుంది? 80 మార్క్స్ అవుతుంది. మనకి టోటల్ మార్క్స్ అన్నప్పుడు టోటల్ అనేది ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? 100%గా కన్సిడర్ చేసుకోవాలి. సో 100 ఎంత అవుతుంది ఇప్పుడు మనకి? 100% ఎంత అవుతుంది చూసుకోవాలి. సో 40ని ఇంటూ 2 చేస్తే 100 కాబట్టి, సో 80 అవుతుంది కాబట్టి, సో దీన్ని కూడా ఏం చేయాలి మనం? ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది మనకి? 200 మార్క్స్ అనమాట. ఓకేనా? సో టోటల్ మార్క్స్ ఎంత ఇప్పుడు మనకి? 200 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్ స్కోర్స్ 30% అండ్ ఫెయిల్స్ బై 60 మార్క్స్ వైల్ రోహన్ who scores 55 marks gets 40 marks more than the minimum required marks to pass the examination. Find the maximum marks for the examination. సో ఇక్కడ రాజు రోహన్. ఓకేనా?
సో రాజు రోహన్ అని ఇద్దరు ఉన్నారంట. సో రాజు రోహన్ అని ఇద్దరు, వీళ్ళకి మార్క్స్ ఎలా వచ్చినాయంట, రాజ్కి 30 మార్క్స్ వచ్చాయంట, 30% మార్క్స్ వచ్చాయంట. అలానే రోహన్కి ఎంత వచ్చాయి, 55. ఓకేనా. సో ఇక్కడ రాజు ఏమయ్యాడంట, 60 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడంట. రాజు 60 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడంట. రోహన్ ఏమో 40 మార్క్స్ మినిమం మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి, అంటే పాస్ మార్క్స్ కంటే 40 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంట. ఓకేనా. సో ఇప్పుడైతే మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ ఎంత అనేది. 30% అనేది వీడికి వచ్చింది. ఎన్ని మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు, 60 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడంటే ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఈ మార్క్స్ కలిపేసాం అనుకోండి, 60 మార్క్స్ అంటే 30%కి 60 మార్క్స్ కలిపేస్తాం, వీడు పాస్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు రోహన్కి 55% వచ్చింది కదా, 55% వస్తే ఎన్ని మార్క్స్ పాస్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి, 40 మార్క్స్ పాస్ పర్సంటేజ్ కంటే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఈ పాస్లోంచి 40 మార్క్స్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా వీడు ఏమవుతాడు, కరెక్ట్గా పాస్ అవుతాడు. ఓకేనా. సో ఇక్కడ వీడు ఫెయిల్ అయ్యి ఉన్నాడు కాబట్టి 60 మార్క్స్ యాడ్ చేశాను, పాస్ అయ్యాడు. వీడు ఆల్రెడీ పాస్కి 40 మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 40 మార్కులు తీసాను. ఇప్పుడు వీడు కూడా జస్ట్ పాస్ అయ్యాడు, వీడు జస్ట్ పాస్ అయ్యాడు, వీడు జస్ట్ పాస్ అయ్యాడు, అంటే రెండు ఈక్వల్ చేయండి. ఓకేనా. ఇప్పుడు పర్సంటేజ్ని మాత్రమే యాడ్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, నార్మల్ వాల్యూని మాత్రమే యాడ్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అంతేగాని 50లోంచి 60లోంచి 55 తీయడం కానీ, లేదా 30లోంచి 40 తీయడం కానీ ఆల్రెడీ చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, 55% ఎక్కువ ఇక్కడ ఉంది కాబట్టి 30% ఇటువైపు వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది, 55 - 30 ఎంత అవుతుంది, 25%. 25% ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇప్పుడు 40 ఇటువైపు వస్తే 100 అవుతుంది. ఓకేనా. అంటే 25% ఈక్వల్ టు 100 అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ ఇప్పుడు కూడా మనకి 100 ఉంటాయి. ఓకేనా. 25 ఈక్వల్ టు 100 అయితే 100% ఈక్వల్ టు ఎంత అవుతుంది, సో 100 ఉంది కదా, 25 అవుతుంది అంటారా, కాదు, ఏమవుతుంది, 400 మార్క్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 25 ఈక్వల్ టు 100 అయిందని చెప్పి 125 అని వేయకండి. సో ఏమవుతుంది, 25% ఈక్వల్ టు 100 అయితే 100% ఈక్వల్ టు 400 మార్క్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్, in an election contested by 2 candidates, one candidate got 40 marks of the total votes and still lost by 500 votes. Find the total number of votes casted. For example, A, B అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. అయితే ఇక్కడ బి అనే వ్యక్తికి ఎవరికి వచ్చినా పర్లేదు, బి అనే వ్యక్తికి 40% ఓట్స్ వచ్చాయి. అంటే ఖచ్చితంగా వీడికి 40 వచ్చినాయంటే వీడికి ఎంత వస్తాయి, ఖచ్చితంగా 60 వస్తాయి. ఎందుకని, టోటల్ ఓట్స్ ఎంత అవుతాయి, 100% అవుతాయి కాబట్టి 40% ఇతనికి వచ్చినాయి అంటే ఖచ్చితంగా 60% ఇతనికి వస్తాయి. ఓకేనా. అంటే ఇప్పుడు విన్ అయింది ఎవరు, ఇతను విన్ అయ్యాడు, ఇతను లూజ్ అయ్యాడు. అంటే లూజ్ అయిన అతను, ఓడిపోయిన అతను విన్ అయిన అతనికి అంటే ఎన్ని ఓట్స్ తక్కువ వచ్చినాయి అంట. సో అతను ఎన్ని ఓట్స్ తేడాతో ఓడిపోయాడు ఇచ్చాడు, 500 ఓట్స్. సో 500 ఓట్స్ తేడాతో ఓడిపోయాడు అన్నాడు కాబట్టి, సో ఇక్కడ ఈ 500 అనేది ఏమవుతుంది, వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే మెజారిటీ అనేది 500 అవుతుంది అక్కడ. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 20% అవుతుంది. సో 20% ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇప్పుడు మనకి 500 అవుతుంది. 20% ఈక్వల్ టు 500 అయితే మనకి మ్యాక్సిమం ఓట్స్ కదా అడిగింది. సో మ్యాక్సిమం ఓట్స్ అంటే 100% ఎంత అవుతుంది. సో ఇది 500 అయ్యింది. సో 100 ఎంత అవుతుందంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 100/20 × 500. ఓకేనా. 0 గెట్స్ క్యాన్సిల్. సో ఇది దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 25 టైమ్స్. 25 × 100 2500 ఓట్స్ అనమాట. టోటల్ ఓట్స్ 2500 ఓట్స్. కానీ మ్యాక్సిమం ఓట్స్ 2500 ఓట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద శాలరీ ఆఫ్ ఏ వర్కర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 5% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 5%. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ హిస్ శాలరీ. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇదేంటంటే అతని శాలరీ, ఒక పర్సన్ శాలరీ అంటే ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 5%, నెక్స్ట్ డిక్రీజ్డ్ బై 5% అంటే 5% ఒకసారి ఇంక్రీజ్ చేశారు, నెక్స్ట్ 5% నెక్స్ట్ డిక్రీజ్ చేశారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏ ప్రాబ్లం, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం దేనికైనా యూజ్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ చేస్తుంది మనకి. సో అదేంటంటే x + y + x × y/100. ఓకేనా. అంటే ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ, రెండు వాల్యూలు ఇస్తారు కాబట్టి రెండు వాల్యూలు మనం ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇంక్రీజ్ అన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి, డిక్రీజ్ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 5 అనేది ప్లస్ అవుతుంది, ఇక్కడ 5 అనేది మైనస్ అవుతుంది కాబట్టి 5 - 5 ప్లస్ ఇదేమవుతుంది, 5 × -5/100. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. 5 × 5 ఏమవుతుంది, 5 × 5 25. ఓకేనా. 25 అయితే ఇది ప్లస్ ఇంటూ మైనస్ కదా, -25/100.
సో దట్ ఈక్వల్ టు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, -1/4. 1/4 ఏ విధంగా రాసుకోవచ్చు మనం, 0.25% మైనస్ వచ్చింది కాబట్టి డిక్రీజ్డ్ అనమాట. అంటే చేంజ్ ఎంత ఇప్పుడు 0.25% తగ్గింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 62% ఆఫ్ ఏ నెంబర్ అండ్ 3/5 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ 36, వాట్ ఈజ్ ద నంబర్? ఓకేనా. సో డిఫరెన్స్ బిట్వీన్ ఏంటంటే 62% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ నెక్స్ట్ అనుకోండి, -3/5 ఆఫ్ దట్ నెంబర్. సో 3/5 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంట, 36 అంట. ఓకేనా. సో అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 62% ఆఫ్ ఏ నెంబర్కి 3/5 ఆఫ్ సేమ్ నెంబర్కి డిఫరెన్స్ 36 అంట. సో ఆ నెంబర్ నేను మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. సో ఇప్పుడు 62% ఆఫ్ ఎక్స్ -3/5 అంటే మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పినప్పుడు చెప్పాను. 3/5 ఏమవుతుంది, 1/5 ఈక్వల్ టు ఎంత, 20%. 1/5 ఈక్వల్ టు 20% అంటే 2/5 ఈక్వల్ టు 40%. సో 3/5 ఈక్వల్ టు 60% అవుతుంది. ఓకేనా. సో వాల్యూస్ గుర్తుంటే ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు 3/5 అంటే ఏమవుతుంది, 60% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 36. 62లోంచి 60 తీసేస్తే 2% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 36. ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు, సో ఇది 2% రాసుకోండి, 2/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 36. ఓకేనా. 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది దీంట్లో, 18. 100 అటు ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1800 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 40% ఆఫ్ రామ్స్ ఇన్కమ్ ఈజ్ 1200. సో 40% ఎంత ఇచ్చాడు మనకి, 40% 1200 అయితే మనకి అడిగింది ఏంటి, 75% ఆఫ్ రామ్స్ ఇన్కమ్ అంటే 75% ఎంత. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఏమవుతుంది, 75/40 ఇంటూ 12, 0 క్యాన్సిల్, 4 దీనిలో 30 టైమ్స్ 375 ఎంత అవుతుంది, సో 150, 225. సో 0 ఉంది కాబట్టి 0 అంటే 2250 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కూడా సేమ్ క్వశ్చన్, 40% ఈక్వల్ ఎంత అవుతుంది, 1200 అవుతుంది. ఇప్పుడు 1/4 పార్ట్ కావాలి. 1/4 అంటే 1/4 అంటే మనకి వాల్యూస్ ఏమవుతుంది, 1/4 అంటే 25% అవుతుంది. ఓకేనా. అంటే 40% ఈక్వల్ టు 1200 అయితే 25% ఎంత కావాలి మనకి. కాబట్టి 25% ఎంత, కాబట్టి ఏమవుతుంది, 25/40 ఇంటూ 1200. సో 0 గెట్స్ క్యాన్సిల్, 4 దీనిలో 30 టైమ్స్. సో 25 ఇంటూ 3 ఎంత అవుతుంది, 75. సో 0 అంటే 750 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇవి మనకి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, అంటే సమ్ ఈజీ లెవెల్లో ఉన్న మోడల్స్. ఇవి మనకి బాగా వస్తే తర్వాత ఫర్దర్గా మనం టఫ్ ప్రాబ్లమ్స్లో డౌట్ పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మీకు నోట్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి, ఎందుకంటే నేను స్లోగా చెప్పడానికి అవ్వదు. సో నేను ఏమైనా స్పీడ్గా చెప్తున్నట్టు మీకు అనిపిస్తే ఎక్కడైతే మీరు నోట్ చేసుకోలేదో అక్కడ పాజ్ చేసుకుని నోట్ చేసుకున్నాక కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మీడియం లెవెల్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. మీకు అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తాను. సో మ్యాక్సిమం ప్రీవియస్గా రిపీట్ అయిన క్వశ్చన్సే వస్తాయి. నేను చెప్పే క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం అదే మోడల్లో మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.